ఇండియన్ పాలిటీ తాజా సమాచారం. ఇండియన్ పాలిటీ ముఖ్యమైన దినోత్సవాలు. జనవరి 3 ప్రాథమిక విధుల దినోత్సవం. జనవరి 9 ప్రవాసీ భారతీయ దివాస్. మహాత్మా గాంధీ 1915 జనవరి 9వ తేదీన దక్షిణాఫ్రికా నుండి భారతదేశము వచ్చిన సందర్భంగా జనవరి 9 నాటి ప్రధాని వాజ్పేయి ఎన్ఆర్ఐ డేగా 2023 నుంచి జరుపుకుంటున్నారు. జనవరి 10 ప్రపంచ హిందీ దినోత్సవం. జనవరి 17 ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం. జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం. భారత ఎన్నికల సంఘంను 1950 జనవరి 25న స్థాపించారు. దీనిని పురస్కరించుకొని 2011 జనవరి 25 నుండి ఓటర్ల దినోత్సవంగా ప్రకటించారు. జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం. ఫిబ్రవరి 24 సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం. ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఫిబ్రవరి 13 జాతీయ మహిళా దినోత్సవం. భారతదేశ మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13న జన్మించారు. 1949 మార్చి 2న మరణించారు. ఈమె స్త్రీల అభ్యున్నతి కోసం కృషి చేసిన ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు. భారతదేశ తొలి గవర్నర్ సరోజినీ నాయుడు జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మార్చి 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. ఏప్రిల్ 24 పంచాయతీరాజ్ దినోత్సవం. ఎల్ఎం సింఘ్వి కమిటీ సిఫార్సుల మేరకు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగబద్ధ గుర్తింపు లభించింది. దీని గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటున్నాం. మే 21 ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా పాటిస్తున్నారు. జూలై 7 సహకార సంఘాల అంతర్జాతీయ దినోత్సవం. జూలై 17 ప్రపంచ న్యాయ దినోత్సవం. జూలై 22 జాతీయ జెండా దత్తత స్వీకరణ దినోత్సవం. ఆగస్టు 15 భారత స్వతంత్ర దినోత్సవం. ఆగస్టు 20 సద్భావన దివాస్ రాజీవ్ గాంధీ జయంతి. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం. దేశ మొదటి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ జయంతి సెప్టెంబర్ 5వ తేదీని పురస్కరించుకొని ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటారు. సెప్టెంబర్ 14 జాతీయ హిందీ దినోత్సవం. రాజ్యాంగ పరిషత్ దేవనాగరి లిపిలో ఉన్న హిందీకి జాతీయ భాషగా గుర్తింపును ఇచ్చిన సందర్భంగా సెప్టెంబర్ 14ను జాతీయ హిందీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 15 అంతర్జాతీయ డెమోక్రసీ దినోత్సవం. సెప్టెంబర్ 25 సాంఘిక న్యాయ దినోత్సవం. సెప్టెంబర్ 11 ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవం. అక్టోబర్ 11 ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవం. అక్టోబర్ 31 ఇందిరాగాంధీ వర్ధంతి మరియు జాతీయ ఐక్యతా దినోత్సవం. 1875 అక్టోబర్ 31వ తేదీన జన్మించిన వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది అక్టోబర్ 31వ తేదీని జాతీయ ఐక్యతా దినోత్సవం నేషనల్ యూనిటీ డేగా పాటించాలని 2015 అక్టోబర్ 31వ తేదీన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం. భారత మొదటి విద్యా శాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 11వ తేదీని జాతీయ విద్యా దినోత్సవంగా పాటిస్తున్నారు. నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం. భారత మొదటి ప్రధాని నెహ్రూ జయంతిని పురస్కరించుకొని నవంబర్ 14న జాతీయ బాలల దినోత్సవంగా పాటిస్తారు. నవంబర్ 19 జాతీయ సమైక్యతా దినోత్సవం. ఇందిరాగాంధీ పుట్టినరోజైన నవంబర్ 19వ తేదీని జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తారు. నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం మరియు జాతీయ న్యాయ దినోత్సవం నేషనల్ లా డే. భారత ప్రభుత్వం 2015 నుంచి ప్రతి నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఆపై 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం. డిసెంబర్ 18 జాతీయ అల్పసంఖ్యాక వర్గాల హక్కుల దినోత్సవం. డిసెంబర్ 25 నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే. ఏబి వాజ్పేయి జయంతి అయిన డిసెంబర్ 25వ తేదీని జాతీయ సుపరిపాలనా దినంగా జరుపుకుంటారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్. గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్. ముఖ్యమంత్రి పెమా ఖండు. అస్సోం రాజధాని డిస్పూర్. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ. బీహార్ రాజధాని పాట్నా. గవర్నర్ విశ్వనాథ్ రాజేంద్ర అర్లేకర్. ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్. గవర్నర్ రామన్ దేకా. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి. గోవా రాజధాని పనాజీ. గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. గుజరాత్ రాజధాని గాంధీనగర్. గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్. ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్. హర్యానా రాజధాని చండీగఢ్. గవర్నర్ బండారు దత్తాత్రేయ. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా. గవర్నర్ శివప్రతాప్ శుక్లా. ముఖ్యమంత్రి సుఖేందర్ సింగ్ సుఖు. జార్ఖండ్ రాజధాని రాంచీ. గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. కర్ణాటక రాజధాని బెంగళూరు. గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. కేరళ రాజధాని తిరువనంతపురం. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్. ముఖ్యమంత్రి పినరయి విజయన్. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. గవర్నర్ మంగూభాయ్ చగన్ భాయ్ పటేల్. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్. మహారాష్ట్ర రాజధాని ముంబై. గవర్నర్ సిపి రాధాకృష్ణన్. మణిపూర్ రాజధాని ఇంపాల్. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. అదనపు బాధ్యతలు. ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్. మేఘాలయ రాజధాని షిల్లాంగ్. గవర్నర్ సిహెచ్ విజయశంకర్. ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా. మిజోరాం రాజధాని ఐజ్వాల్. గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి. అదనపు బాధ్యతలు. ముఖ్యమంత్రి పియు లల్దుహోమా. నాగాలాండ్ రాజధాని కోహిమా. గవర్నర్ ఎల్ఏ గణేశన్. ముఖ్యమంత్రి నైఫియు రియో. ఒడిశా రాజధాని భువనేశ్వర్. గవర్నర్ రఘుబర్ దాస్. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఘీ. పంజాబ్ రాజధాని చండీగఢ్. గవర్నర్ లాబ్ చంద్ కటారియా. ముఖ్యమంత్రి భగవత్ సింగ్. రాజస్థాన్ రాజధాని జైపూర్. గవర్నర్ హరిభౌ కిషన్ రావ్ బగ్దే. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ. సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్. గవర్నర్ ఓం ప్రకాష్ మాథూర్. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్. తమిళనాడు రాజధాని చెన్నై. గవర్నర్ ఆర్ఎన్ రవి. ముఖ్యమంత్రి ముత్తువేలు కరుణానిధి స్టాలిన్. తెలంగాణ రాజధాని హైదరాబాద్. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. త్రిపుర రాజధాని అగర్తల. గవర్నర్ ఇంద్రసేనారెడ్డి నల్లు. ముఖ్యమంత్రి మాణిక్ సాహా. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. గవర్నర్ ఆనందీబెన్ పటేల్. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్. గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ గుర్మీత్ సింగ్. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా. గవర్నర్ డాక్టర్ సివి ఆనంద్ బోస్. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. రాజధాని న్యూఢిల్లీ. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా. ముఖ్యమంత్రి అతిశీ మార్లేనా సింగ్. పుదుచ్చేరి రాజధాని పుదుచ్చేరి. లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాస్ నాథన్. ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి. అండమాన్ నికోబార్ దీవులు రాజధాని శ్రీవిజయపురం. లెఫ్టినెంట్ గవర్నర్ డికే జోషి. చండీగఢ్ రాజధాని చండీగఢ్. లెఫ్టినెంట్ గవర్నర్ లాబ్ చంద్ కటారియా.
దాద్రా నగర్ హవేలీ దమన్ దీప్ దామన్ రాజధాని దామన్. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రఫుల్ పటేల్. జమ్మూ కాశ్మీర్ రాజధాని జమ్మూ శ్రీనగర్. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. లక్షద్వీప్ రాజధాని కవరత్తి. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రఫుల్ పటేల్ అడిషనల్ చార్జ్. లద్దాఖ్ రాజధాని లేహ్. లెఫ్టినెంట్ గవర్నర్ బిడి మిశ్రా.